సనాతన ధర్మాన్ని కాపాడంటూ రామచంద్రాపురం నియోజకవర్గ కూటమి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కూటమి శ్రేణులు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో పశువులకు సంబంధించిన కొవ్వును మరియు నూనె వాడటం చాలా బాధాకరమైన విషయమని, దోషులంతటి వారైనా ఎవరైనా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం డీఎస్పీ ఆర్టీఓకు వినతి పత్రం అందించారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు వినతి పత్రం అందించి తమ అభ్యర్థన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేయాలని కోరారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని రామచంద్రాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పులిశెట్టి చంద్రశేఖర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ విజయవంతం చేశారు. అందరూ కూడా కూటమి సభ్యులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వారందరిపైన కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి కూటమి తరపున డిమాండ్ చేస్తున్నాం. అత్యంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువుల యొక్క ఫ్యాట్ ఉండడం అనేది చాలా దారుణమైన అంశము. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలని మేము కుటుంబ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ అధికారులను, ఈ నాయకులను ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు సిబిఐ కూడా అప్పగించాలని మా రామచంద్రపురం నియోజక ప్రజలు మరియు భక్తుల తరఫున కోరుచున్నాం. అదేవిధంగా మా రామచంద్రపురం నియోజకవర్గం మరియు మా ఉమ్మడి కూటమి తరఫున కూడా మేము ఇప్పుడు 2 నిమిషాల్లో మా మంత్రి గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని మా మంత్రి గారికి కూడా వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి మాకు మరియు హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని ఒక వినతి పత్రం ఇస్తున్నాం. ఇదే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ మా ఉమ్మడి కూటమి పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఏం జరిగింది, దాన్ని అందులో పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసిన ఈవో కానీ, ఆ చైర్మన్ కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందులో అందరినీ కూడా శిక్షించాలని మరొకసారి మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్ళే తగిన చర్య తీసుకుని వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని, రక్షించాలని మా పార్టీ తరపు నుంచి మరీ కోరుతుంది. జై జనసేన, జై కూటమి. లేకుండా పోయాడు. ఇప్పుడు వైసీపీ పార్టీ 11లో కూర్చుంది. ఇక రాబోయే కాలంలో ఇంకెంత పతనం అయిపోతాడో మన హిందూ సమాజం అంతా చూస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన ఉన్నాడని నిరూపించుకోవడానికే ఈ విషయం ఈ రోజున బయటపడింది. రాబోయే కాలంలో కనీసం ఇప్పుడైనా హిందువులందరూ కళ్ళు తెరుచుకుని ఎవరికి ఓటేస్తున్నామో, ఎవరి వెనకట్లు తిరుగుతున్నామో, ఎవరిని నాయకులను మోసపోతున్నామో ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించాలని, ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్.